రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ నేత టీఎన్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్పై జరుగుతున్న అసత్య ప్రచారాలను వెంటనే ఆపాలని టీడీపీ మహిళా అధ్యక్షురాలు కోటపాటి సుబ్బమ్మ హెచ్చరించారు. సిద్ధవట మండలం ఉప్పరపల్లి గ్రామంలో ఆమె మాట్లాడారు. సీఎం సహాయనిధి విషయంలో వేణుగోపాల్ మోసం చేశారన్న ఆరోపణ పూర్తిగా అసత్యమని తెలిపారు. బాధితులు స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఎలాంటి మోసం జరగలేదని చెప్పారని పేర్కొన్నారు. నా పేరు కోటపాటి సుబ్బమ్మ. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏంటంటే రేవూరు వేణుగోపాల్ మీద అసత్యమైన ఆరోపణలు నిరూపించడం చేయడం అది కరెక్ట్ కాదు. అదే బాధితుడు 8 లక్షల అప్పుగా ఆ బాధితుడికి యాక్సిడెంట్ జరిగితే 2025లో డిసెంబర్లో యాక్సిడెంట్ జరిగి అతను కోమాలో ఉంటే వేణుగోపాల్ అనే వ్యక్తి 8 లక్షలు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ 8 లక్షలకు గాను బాండ్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఆ బాండ్లు ఉంటే సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి వీళ్ళు సీఎం రిలీఫ్ ఫండ్ పడంగానే వాళ్ళ డబ్బులు ఇచ్చేసి చెప్పి బాధ్యతనే ఒప్పుకున్నాడు. ఇదో ఈ వీడియో కూడా చూడండి. ఆ బాధ్యతనే ఒప్పుకున్నాడు. దీనికి సంబంధించిన బాండ్లు కూడా ఉన్నాయి. బాండ్లు కూడా చూపిస్తాను. అయితే ఇలా మాట్లాడడం, ఇలా దుర్ప్రచారం చేయడం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కొంతమంది టీడీపీ ముసుగులో ఉన్న నాయకులకి మేము ఒకటే తెలుస్తున్నాం, దళితులు అంటే ఓరవలేని వాళ్ళు చాలామందే ఉన్నారు. వాళ్ళని మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి వాళ్ళు టీడీపీ ముసుగులో ఉండి ఈ మాదిరిగా ఆరోపణలు చేయడము, దళితులు ఎదుగుతా అంటే ఓరవలేని నాయకులు ఉన్నారు. కాబట్టి మేము వాళ్ళకు ఒకటే హెచ్చరిస్తున్నాము, తీవ్రంగా ఖండిస్తున్నాము. అయ్యా, దళితులు అంటే మీకు చిన్న చూపుగా ఉందా? దళితులు ఎదగడం మీకు ఇష్టం లేదా? ఎందుకయ్యా మా మీద ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు? రేవూరు వేణుగోపాల్ టీడీపీకి ఒక కన్న బిడ్డలాగా 20 సంవత్సరాల నుంచి టీడీపీకి పార్టీకి కష్టపడి పనిచేసి ఎదిగిన నాయకుడు రేవూరు వేణుగోపాల్ గారు. అలాంటి నాయకుడి మీద ఇలాంటి దుర్ప్రచారాలు చేయడము మీకు మంచి అయిందా? పేదడికి సాయం చేసే వ్యక్తిని ఈ మాదిరి మాట్లాడడం మీకు కరెక్టేనా? ఇది పద్ధతి కాదు. మేము చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ గారిని, అలాగే హోమ్ మినిస్టర్ గారిని, అలాగనే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారిని మేము ఒకటే వేడుకుంటున్నాము. అయ్యా, మీకు చేతులు దండం పెడుతున్నాము. ఇలాంటి దుర్ప్రచారం ఇంకొకసారి జరగకోకుండా రేవూరు వేణుగోపాల్ అనే వ్యక్తిని ఈ మాదిరి దుర్ప్రచారం చేసి నిన్నటి నుంచి ఒకటేమైనా లేనిపోని ఆరోపణలు వేస్తూ ఈ మాదిరి చేస్తున్నారు. మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాము. టీడీపీ ముసుగులా ఉన్న దొంగ నా కొడకలకు అందరికీ ఒకటే చెప్తున్నా, వేణుగోపాల్ వెంటికి కూడా మీరు పీకలేరు. వేణుగోపాల్ వెంటిక కూడా మీరు పీకలేరు. మీరేదే ముసుగులో ఉండి మీరు ఇదే మాదిరి ఆరోపణలు చేస్తూ దళితులనే నాయకుడి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం నేరము. ఇది కరెక్ట్ కాదు. దీనికి చట్టపరమైన చర్యలు తీసుకొని వెళ్తాము. అలానే చెమ్మర్తి జగన్మోహన్ రాజు గారు ఏపీ వైడ్ ఒంటిమిట్ట రామస్వామి ఎలానో ఈ రాజంపేట నియోజకవర్గంలో రాజు సార్ అలాగా అని చెప్పేసి మేము పేద ప్రజలు ఇన్ని సంవత్సరాలుగా వైసీపీలో ఎంతమంది అయితే ఎమ్మెల్యేలు వచ్చినారో, ఎంతమందో పరిపాలించారు. ఈ రాజంపేట నియోజకవర్గంలో ఒక రోడ్డు లేదు, ఒక నీళ్లు లేదు, సరిగా కరెంట్ లేదు. పేద ప్రజలకు కంప చెట్లలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారయ్యా. ఈ రోజు జగన్మోహన్ రాజు వచ్చి రోడ్డు వేపిస్తున్నారు, నీళ్లు వేపిస్తున్నారు, కరెంటు ఎనీ టైం ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. రేషన్ కార్డులు ఇబ్బంది లేకుండా ఉంది, ఆధార్ కార్డులు ఇబ్బంది లేకుండా ఉంది, ఓటర్ ఐడీలు ఇబ్బంది లేకుండా ఉంది. మీకు పేద ప్రజలకు నేనున్నానంటూ వచ్చిన ఏకైక నాయకుడు మా చెమ్మర్తి జగన్మోహన్ రాజు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే చెమ్మర్తి జగన్మోహన్ రాజు గారిని ఇలాగా దుర్ప్రచారం చేయడం సోషల్ మీడియాలో ఇది కరెక్ట్ కాదు. మీకు ఒకటే తెలుస్తున్నాం, ప్రతి ఒక్కరికి